హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ రోజు వీడియో వచ్చేసి నేను నార్మల్ వ్లాగ్ లా కాకుండా ఈ రోజు పూజా రూమ్ టూర్ చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట. వెనకుంది కదా, పూజా రూమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను. మా ఇంట్లో ఉండే పూజ గది వచ్చేసి అంత పెద్ద గది అయితే కాదు, బట్ మేము కొంచెం గదిలాగా డిజైన్ చేయించుకున్నాం అనమాట. సింపుల్ గా ఉంటది అండ్ ఆల్సో కొంచెం మోడర్న్ గా కూడా ఉంటది. సో ఇప్పటి వరకు నేను ఆల్రెడీ మా ఇంట్లోకి వచ్చి చాలా మంత్స్ అయిపోతుంది, కానీ నేను ఇప్పటి వరకు అప్డేట్ చేయలేదు. ఎందుకో ఈ రోజు అప్డేట్ చేయాలనిపించింది, ఇంట్రెస్ట్ కూడా వచ్చింది అనమాట. అందువల్ల ఈ రోజు చూసేద్దాము. అండ్ ఆల్సో దాని డీటెయిల్స్ కూడా నేను కంప్లీట్ గా ఇస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ ఏం యూజ్ చేశారు, అండ్ ఆల్సో సిఎన్సీ కటింగ్ ఎలా యూజ్ చేశారు, ఎక్సెట్రా ఎక్సెట్రా నేను కొంచెం నాకు తెలిసినట్లు నేను డీటెయిల్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే యూజ్ చేసిన మెటీరియల్ అది నాకు తెలుసు కాబట్టి ఆ డీటెయిల్స్ కూడా ఇస్తాను. అండ్ ఆల్సో కింద డ్రాస్ అనేవి నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది కూడా ఈ వీడియోలో చూద్దాము. ఓకేనా, ఇది చాలా సింపుల్ అండ్ షార్ట్ వీడియో. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో మీరు చాలా వ్లాగ్స్ లో చూసే ఉంటారు కదా, ఇది మా పూజ యూనిట్ కమ్ పూజ రూమ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఇలా వస్తుంది. యాక్చువల్గా మా కిచెన్ అండ్ ఇది పక్క పక్కన వస్తాయి అనమాట. అండ్ ఇది వచ్చేసి కిచెన్ అండ్ ఇది వచ్చేసి పూజ యూనిట్ వస్తుంది. మధ్యలో వచ్చేసి ఒక డోర్ వస్తుంది అనమాట. యాక్చువల్గా అయితే ప్లాన్ ఇంత పెద్ద పూజ గది రాదు. మేమేంటంటే డోర్ పెద్ద విండో డోర్ వచ్చింది, అది కొంచెం కట్ చేపించి ఇక్కడ ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అండ్ ఈ పూజ గది కొంచెం పెద్దది వచ్చేలాగా కట్ చేసేసాం అనమాట. అంటే పెద్ద డోర్ వచ్చేది, 2 స్లైడింగ్ డోర్స్ వచ్చాయి. అంటే హాల్లో ఎలా ఉందో అంత పెద్ద స్లైడింగ్ డోర్ వచ్చింది. కాకపోతే మేము ఇక్కడ కొంచెం గోడ కట్టేసుకొని పూజ గది అండ్ ఆల్సో ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ పెట్టుకున్నాం అనమాట. సో అది ఇంకా మనం ఓపెన్ చేసి చూసేద్దాము. గ్లాస్ డోర్స్ పెట్టించుకున్నాము. మీకు ఫుల్ గ్లాస్ డోర్స్ పెట్టించుకున్నారంటే కొంచెం రూమ్ లాగా కనిపిస్తుంది. లేదా మీరు ఇక్కడ వరకు గ్లాస్ పెట్టించుకున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు పెడతానన్నారు ఇంటీరియర్స్ చేసే వాళ్ళైతే, అక్కడ వరకు పెడితే ఏంటంటే మీకు ఒక యూనిట్ లాగే కనిపిస్తుంది డోర్ తీసేటప్పుడు. అందువల్ల మీరు ఏదైనా పెట్టించుకునేటప్పుడు గ్లాస్ కింద వరకు పెట్టించుకోండి, అదే బెస్ట్ ఉంటుంది. అండ్ అక్కడ పైన నేను ఖాళీ వదిలించాను, ఎందుకంటే అక్కడ నేను బ్రాస్ది దేవుడివి పెడదామని చెప్పి అలా వదిలేసాను. బ్రాస్ నాకు ఇంకా సెట్ అవ్వలేదు. సో అందువల్ల అక్కడ అలా బ్రాస్వి పెడదాం అనుకుంటున్నాను. ఆ వుడ్ ఉంది కదా అక్కడ, సో దానికోసం అది వదిలేసాము. సో ఇలా వస్తుంది. పైన గోపురంలా పెడదాం అనుకున్నాం కానీ అది వచ్చి రాదని పెట్టించలేదు. సో ఇలా మనకి బాక్స్ లాగా వస్తుంది అనమాట ఈ యూనిట్. సో మనం క్లోజ్అప్ లోకి వచ్చేస్తే మేము అక్కడ 3 మేకుల్లా కొట్టించాం అనమాట. ఏదైనా మనం తోరణాల్లో పెట్టుకోవడానికి, లేదంటే మామిడి కొమ్మలు పెట్టాను కదా, అలా కొంచెం మేకులు పెట్టించుకున్నాను. దాని తర్వాత మనం గ్లాస్ డోర్ వైపుకి వచ్చేస్తే ఇక్కడ ఓంకారం ఉంటుంది. అండ్ ఆల్సో ఇది మనం సంథింగ్ అంటారు, దీన్ని మర్చిపోతాను ఇందాక నుంచి కూడా. మనం బుక్స్ మీద వాటి మీద రాసుకుంటాం కదా, శుభంగా ఉండేలాగా అది ఉంటుంది ఇక్కడ. అండ్ వినాయకుడు, లక్ష్మీదేవి ఉంటారు. అండ్ కింద వచ్చేసి కుంభం టైప్ డిజైన్ వస్తుంది అనమాట. అండ్ ఇది మీరు స్టిక్కర్ ఏదైతే ఉంటుందో, ఇది స్టిక్కర్ అనమాట. ఇది లోపల ఇది ఈ వినాయకుడిది ఉంది కదా, అది స్టిక్కర్ మీరు ఎలాగైనా కస్టమైజ్ చేయించుకోవచ్చు. మీ ఇంటీరియర్స్ వాళ్ళు చెప్తారు, బట్ మీరు ఓన్ కుక్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇది నేనైతే లక్ష్మీదేవి అండ్ ఆల్సో వినాయకుడు పెట్టుకున్నాను కదా, మీరు మిగతా మీకు నచ్చిన దేవుళ్ళు కూడా మీరు పెట్టుకోవచ్చు. ఓకేనా. అండ్ ఈ డోర్స్ కూడా నేను హ్యాండిల్స్ ఇవి ఇద్దాం అనుకోలేదు, బ్రాస్ హ్యాండిల్స్ ఇద్దాం అనుకున్నాను. బట్ బ్రాస్ హ్యాండిల్స్ నిలబడదంట, అంటే ఇది టఫ్ గ్లాస్ కదా, అందువల్ల నిలబడదని చెప్పి ఈ హ్యాండిల్స్ అనేవి ఇచ్చారనమాట. సో మనం ఇలా ఓపెన్ చేసేద్దాం. ఈరోజు ఏకాదశి కదా, అందువల్ల పూజ చేసుకొని నీట్గా ఉంది దేవుడి గది అంతా కూడా. సో లోపల కూడా ఇలా హ్యాండిల్స్ ఉంటాయి. అండ్ మనం ఒకసారి పైనుంచి కింద వరకు ఒకసారి ఇలా చూసేద్దాం. పూజ యూనిట్ అయితే మొత్తం ఇలా వస్తుంది. చూసారా, మేము మొత్తం 6 ఇలా పెట్టించుకున్నాం. ఇలా ప్లేట్స్ 6 ప్లేట్స్ పెట్టించుకున్నాం అనమాట. సో దట్ మేము ఎన్ని ఫోటోలు పెట్టించుకుంటాం అనేది అండ్ ఆల్సో స్పేస్ కంజెస్టెడ్ అవ్వకుండా పెట్టించుకున్నాము. 6 వస్తాయి, 2, 4, 6 6 ప్లేట్స్ వస్తాయి. దానికి తగ్గట్టే మేము ఫొటోస్ అనేవి చేయించుకున్నాము. అండ్ ఫొటోస్ కూడా ఫస్ట్ మనం ఈ వుడ్ది మెటీరియల్ గురించి మాట్లాడుకుందాం. ఈ మెటీరియల్ వచ్చేసి వెనియర్ మెటీరియల్ అనమాట. ఇది నార్మల్ వుడ్ కాదు, వెనియర్ మెటీరియల్. సో ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. వెనియర్ వచ్చేసి వుడ్ కంటే కాస్ట్లీగా ఉంటుంది అనమాట. మీకు ఐడియా ఉందో లేదని చెప్తున్నా. సో వెనియర్ ఫినిషింగ్. అండ్ ఇవి వచ్చేసి ఈ షీట్ అనేది ఏదైతే ఉంటుందో దానికి అసలు ట్రాన్స్పరెంట్ షీట్ వచ్చి
లైట్ వస్తుంది. లైట్ వచ్చి మనం ఇది ఓంకారం కూడా మనకి నచ్చినట్టు మనం డిజైన్ చేయించుకోవచ్చు. నేనైతే సింపుల్గా పింట్రెస్ట్లో గూగుల్లో అలా పిక్ తీసి ఇలా కట్ చేయమని చెప్పాను. ఇది ఈ షీట్ వచ్చేసి పియూసి కటింగ్ అంటారు కదా, ఆ టైప్ కటింగ్ అది ఇచ్చి ఓంకారం అది పెట్టించాను అనమాట. ఇది నేను పింట్రెస్ట్ లోని గూగుల్లోని అలా తీసి డౌన్లోడ్ చేసిన పిక్ తో నేను చేయించింది డిజైన్ వచ్చేసి. నేనైతే ఇక్కడ ఓంకారం పెట్టించుకున్నాను. చాలా మంది ఇంకా వాళ్ళకి నచ్చింది పెట్టించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా దేవుడి దైనా మీరు ఇలా చెక్కించుకోవచ్చు అనమాట. నేనైతే ఓంకారం బాగుంటుంది మిడిల్లో అని చెప్పి అలా చేయించుకున్నాను. దాని తర్వాత అండ్ ఇంకోటి ఈ దీనికి నేను జ్యూకో పెయింట్ వేశారనమాట. దీనికి కటింగ్ ఏదైతే ఉంటుందో పియూసీ కటింగ్ అన్నాను కదా, దానికి జ్యూకో పెయింట్ అది వేశారు. వీటికి కూడా జ్యూకో పెయింటే వస్తుంది మొత్తం. వీటికి కూడా మొత్తం ఆడిటికి కూడా వైట్ అండ్ వుడ్ కాంబినేషన్తో ఉంటుంది. ఇంటీరియర్స్ అంతా కూడా వైట్ అండ్ వుడ్ కాంబినేషన్తోనే ఉంటుంది. అండ్ నేను వుడ్ డీటెయిల్స్ అన్ని ఇచ్చాను కదా. ఇప్పుడు మనం కిందకు వచ్చేద్దాం. సో ఇక్కడ కిందకు వచ్చేస్తే ఇది వచ్చేసి నేను నానో వైట్ అనమాట. నేను కిచెన్ ప్లాట్ఫామ్కి ఏదైతే యూజ్ చేశానో అదే ఇక్కడికి వచ్చింది. నానో వైట్ వస్తుంది. ఇది క్వార్ట్స్ కాదు, నానో వైట్. ఇది కిచెన్ ప్లాట్ఫామ్కి ఏదైతే నానో వైట్ ఉందో సేమ్ ఇక్కడ పెట్టమని చెప్పాను. సేమ్ ఇదే నా పార్టిషన్లో కూడా ఉంటుంది అనమాట. సో ఇది నానో వైట్, క్వార్ట్స్ కాదు. నానో వైట్కి క్వార్ట్స్కి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఇది కూడా నానో వైట్ అండ్ ఈ పలక కూడా నానో వైట్ అనమాట. సో ఫొటోస్ అనేవి నేను ఇట్లా పెట్టుకున్నాను నీట్గా. ఇక్కడ ఇంకొక ఫోటో కూడా వస్తుంది. ఆ ఫోటో నేను కృష్ణుడి ఫోటో అది ఉండాలి, కృష్ణుడి ఫోటో మిస్ అయింది అనమాట. సో ఇలా అయితే పూజ ఈరోజు చేసుకున్నాను కదా, అది చూపిస్తున్నాను నార్మల్గా. అండ్ కిందకు వచ్చేస్తే ఇది మీకు ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఇలా జస్ట్ మీకు ఇలా క్లోజప్ అయి ఉంటుంది. ఇలా చేపట్టుకొని మీరు ఇలా పుల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మీరు ఎక్కువ పూజలు అయినప్పుడు నైవేద్యాలు అవి చేసుకుంటూ ఉంటారు కదా, నైవేద్యాలు అవి పెట్టుకోవడానికి మనం దేవుడికి చీరలు అవి పెట్టుకుంటాం, బట్టలు అవి పెట్టుకుంటూ ఉంటాం కదా, అవి పెట్టుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో ఇది క్లోజ్ చేసేద్దాం ఇలాగా. చక్కగా ఇలాంటివి అడ్వాంటేజ్ అనమాట. చక్కగా స్పేస్ కూడా కిల్ చేయవు, అట్ ది సేమ్ టైం మనకి కన్వీనియంట్గా ఉంటాయి అనమాట అలాంటివి ఏమైనా సరే. సో ఈ సైడ్కి వచ్చేస్తే ఈ సైడ్ నేను ఇలా గంటలు అవి పెట్టమని చెప్పాను. ఇలా అది కట్ చేయించి ఇలా గంటలు అవి పెట్టమని చెప్పాను. ఈ గంటలు నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ గంటలు నేను ఆర్డర్ చేసుకున్నవే, ఇవి ఇంటీరియర్స్లోకి రావు. సో ఇవి ఎన్నో ఉంటాయి సంథింగ్, ఇవి ఒకటో రెండు ఎక్స్ట్రా కూడా ఉంటాయి. ఇవి నేను ఏంటంటే ఫ్లిప్కార్ట్లోనే అమెజాన్లో పర్చేస్ చేసుకొని ఈ కొక్కే మెల్ల పెట్టమని చెప్పాను కదా, సో దట్ దీనికి ఇలా పెట్టేసుకోవచ్చు. ఏదైనా పండుగ లేనప్పుడు మనం ఇలా ఫ్లవర్స్ పెట్టుకోవడానికి అండ్ ఆల్సో బాగుంటుంది. ఇలా కొంచెం టెంపుల్కి మనం ఇలా గంటల వ్యూ చూస్తాం కదా, దానికి బాగుంటుందని చెప్పి ఇలా. అండ్ లైట్ వైస్కి వచ్చేస్తే పైన ఒక లైట్ ఉంటుంది ఫ్రెండ్స్. అది 24 hours వెలిగే ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి బల్బ్ చాలా ఇంపార్టెంట్. పూజ గదిలో కంపల్సరీ బల్బ్ వెలుగుతూ ఉండాలి, చీకటిగా ఉండకూడదు కదా, అందువల్ల బల్బ్ ఉంటుంది. అండ్ ఈ వెనకాతల ఈ లైట్ స్పాట్ లైట్ అనేది వస్తుంది కదా వెనకాతల నుంచి, అది లైట్ నేను ఆఫ్ చేసేస్తూ ఉంటాను. పూజలప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ అయినప్పుడే ఆన్ చేస్తాను. దాని స్విచ్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది, ఇదిగో ఆఫ్ అయి ఉంటుంది. అండ్ పై బల్బ్ది కూడా ఇక్కడే ఉంటుంది లైట్ అది. అండ్ ఇక్కడ ఒక ప్లగ్ పిన్ ఇచ్చారు, దీనికి స్విచ్ ఇవ్వలేదు. ఇది నేను ఎందుకు పెట్టించానంటే కొంచెం మనం సీరియల్ లైట్స్ ఏమైనా పెట్టుకున్నా, లేకపోతే ఒక గాయత్రి మంత్రం అది బాక్స్ ఏమైనా పెట్టుకున్నా సరే దానికి యూజ్ అవుతుందని దాని మీద ఇది పెట్టించాను అనమాట. మనం ఆ బాక్స్ కూడా చూసేద్దాము. నేను అది బాక్స్ దీని వెనకాతలు పెట్టించాను, అంటే నూకలతల అమ్మవారు ఒకటి ఉంది కదా, వెనకాతలు పెట్టాను. సో ఇలా పెట్టేస్తే మరి కాపీరైట్ వస్తుందో రాదో నాకు అంత తెలియదు. చూసారా, అలా వస్తుంది అనమాట. మీకు గాయత్రి మంత్రం బాక్స్ అనేది ఉంటుంది వెనకాల, ఒకసారి చూపిస్తాను. నేను ప్లేస్ ఎక్కడో పెట్టాలో ఇక్కడ పైన మేకులు కొట్టి పైన పెట్టేస్తాను. నాకు అది మేక్ కొడితే ఏమైనా డ్యామేజ్ అవుతుంది అని పెట్టలేదు అనమాట. అందువల్ల నూకలతల అమ్మవారి వెనకాతల ఇలా పెట్టేశాను. బాక్స్ ఉంటుంది ఇలాగా. సో ఇది చాంటింగ్ బాక్స్ అనమాట. నేను వెనకతలు పెట్టాను కదా అమ్మవారి వెనకట్ల, ఇది శ్రీనివాస డివైన్ చాంటింగ్ బాక్స్ అని చెప్పి ఉంటుంది. ఇందులో మీకు చాలా రకాలు కూడా ఉంటాయి. ఎక్కడ పర్చేస్ చేసుకోవాలంటే ఇది నేను చాలా చోట్ల వెతికి సాధించాను. ఇది నేను తిరుపతిలో తీసుకున్నాను. బట్ మీకు హైదరాబాద్ లో కావాలనుకుంటే ఇప్పుడు మనకి పెద్ద స్టోర్స్ ఉంటాయి కదా, పూజ సామాగ్రి ఇవన్నీ స్టోర్స్ ఉంటాయి కదా, అక్కడ ఒకసారి ఎంక్వైరీ చేయండి, మీకు డెఫినెట్లీ దొరుకుతుంది. లేదా మీరు తిరుపతి వెళ్ళే
వెళ్ళేటప్పుడు కానీ అక్కడ మీకు కాంప్లెక్స్లు ఉంటాయి, షాపింగ్ కాంప్లెక్స్లు. అక్కడ మీరు చాంటింగ్ బాక్స్ అని అడిగితే వాళ్ళు ఇస్తారు. ఇన్ని వస్తాయి అనమాట. అంటే నమో నారాయణ, సుప్రభాతం వస్తుంది, వెంకటేశ్వర విద్యామయి అని చెప్పేసి వస్తుంది, అండ్ వెంకటేశాయ నమః అని వస్తుంది, స్తోత్రాలు అవి వస్తాయి, ఇవన్నీ కూడా వస్తాయి. నవగ్రహాలు వస్తాయి, ఆల్ ఇన్ వన్, ఇవి అయ్యప్ప స్వామి వస్తాయి, అన్ని ఇందులో మొత్తం 30 ఉంటాయి అనమాట. మనం ఇలా ఆఫ్ అండ్ ఆఫ్ చేసుకుంటే సాంగ్ మారుతూ ఉంటుంది. ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేస్తే ఫస్ట్ ఓం నమో నారాయణ వస్తుంది, మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేస్తే తర్వాత సుప్రభాతం వస్తుంది. అలా వస్తాయి అనమాట మొత్తం 30. అండ్ వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ పూజ టైంలో పెట్టేసి ప్లగ్ పెట్టేసి మళ్ళీ తీసేస్తాను అనమాట, దీని వెనకాతలు పెట్టేసుకొని. ఈజీగా ఉంటుంది నాకు అలా అయితే. సో మనం మొత్తం పూజ అది మొత్తం మనం చూసేసాం కదా. సో కింద నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది చూసేద్దాము. చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్, మరీ అంత ఎక్కువగా అయితే ఉండదు. సో ఇలా నాకు 2 డ్రాస్ అనేవి వస్తాయి అన్నమాట. ఇలా 2 డ్రాస్ అనేవి వస్తాయి. నిమిషం. సో ఈ 2 డ్రాస్లో నేను ఫస్ట్ డ్రాలో వచ్చేసి డైలీ రెగ్యులర్గా యూజ్ చేసే పెట్టుకుంటాను. అదేంటంటే పసుపు కుంకుమ అండ్ ఈ మ్యాచ్ బాక్స్ కానీ ఒత్తులు, ఇవి మమ్మీ చేసిన ఒత్తులు అనమాట. ఇవన్నీ కూడా పువ్వొత్తులు అంటాను చూసారా, ఆ పువ్వొత్తులు అనమాట. ఇవన్నీ కూడా పువ్వొత్తులు. ఒక నిమిషం. ఇది ఆయిల్, ఇది దేవుడికి దీపంకి మాత్రమే యూజ్ చేసే ఆయిల్ అనమాట. మళ్ళీ మనం ఎప్పుడు పడితే అప్పుడు మళ్ళీ పైన పెడితే ఎప్పుడు పడితే అప్పుడు పట్టుకుంటే మంచిది కాదు కదా, అందుకని. దాని తర్వాత వత్తులు అండ్ అక్షింతలు అండ్ ఇది వచ్చేసి విభూది అండ్ సాంబ్రాణి, గుగ్గిలము, నూకలతో అమ్మవారికి వేసి గుగ్గిలం, ఇవన్నీ కూడా ఇందులో పెట్టుకుంటారు. రెగ్యులర్గా యూజ్ చేసేవన్నమాట ఇవి. అండ్ ఇంకొక చిన్నది, ఇది వచ్చేసి కర్పూరం ఇది. అండ్ ఇంకొక చెప్దాం అనుకుంటున్నా, ఇవి వచ్చేసి బయట కొన్న ఒత్తులు అండ్ ఇవి వచ్చేసి కూడా బయట కొన్న ఒత్తులే. నేను ఆయిల్ వేసుకొని ఇలా నానబెట్టుకున్నా, సో దట్ దీపం వెలిగించేదానికి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. మనం అప్పటికప్పుడు వేసి ఆయిల్ వేస్తే అంత బాగోదు కదా, చాలా మంది ఇలాగే స్టోర్ చేసుకుంటారు. సో నేనైతే ఇలా జ్యువెలరీ బాక్స్ ఉంటే జ్యువెలరీ బాక్స్ ఇలా ఒత్తులు వేసుకొని నూనె వేసుకొని అలా పెట్టుకున్నా. అలా కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. తర్వాత ఇంకోటి చెప్దాం అనుకుంటున్నాను అన్నాను కదా, అదేంటంటే ఇవి నేను బయట తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది నెయ్యి వత్తులు అంటారు కదా, నెయ్యి వత్తులు ఇవి. మీరు కొనుక్కుందాం అనుకుంటే మాత్రం 1-2 సార్లు చూసుకొని కొనుక్కోండి. ఎందుకంటే ఇవేంటంటే నేను దీపం పెడుతుంటే మొత్తం అదంతా చాలా బ్లాక్గా అయిపోతుంది అనమాట. దీపం కుంది మొత్తం అస్సలు బాగాలేవు. దాని బదులు మనం ఒత్తు వేసుకొని చక్కగా నెయ్యి వేసుకొని వెలిగించుకుంటేనే చాలా బాగుంటుంది. బట్ ఇవేంటంటే మనం గుళ్ళలో లేకపోతే కొంచెం రెడీమేడ్గా ఉంటాయి, దాని మీద ఇవి చాలా మంది కొంటూ ఉంటారు. దీపం అయితే కొంచెం వెలుగుతుందేమో కానీ బట్ అసలు అంత బాగోవు అనమాట. అందువల్ల నేను ఇది ఇప్పటి వరకు వాడకపోవడానికి రీజన్, చాలా రోజులు అయిపోయింది ఇవి కొని, అందువల్ల నాకు అసలు నచ్చలేదు. దానివల్ల ఏంటంటే అది మరి నెయ్యి యూజ్ చేశారో మరి ఏం యూజ్ చేశారో నాకు తెలియదు, కానీ నెయ్యి ఒత్తులు అని చెప్పి అన్నారు. నేను అలాగే కొన్నాను రెడీమేడ్గా. శుక్రవారాల పూట వెలిగించుకుంటే బాగుంటుందని నెయ్యి ఒత్తులు, బట్ బాగాలేవన్నమాట. సో అది చిన్నది చెప్దాం అనుకున్న ఎక్స్పీరియన్స్. తర్వాత ఇది క్లోజ్ చేసేస్తే ఇందులోకి వచ్చేస్తే ఇందులోని ర్యాండమ్ థింగ్స్ ఉంటాయి. అంటే లలిత సహస్రనామం బుక్స్ కానీ, ఇది వచ్చేసి ఈ వినాయకుడి వ్రతకల్పం కానీ, ఇవన్నీ బుక్స్ ఉంటాయి ఇందులోని. అండ్ ఎక్స్ట్రా దీప కుందులు అండ్ ఇది వచ్చేసి పారాని అండ్ ఇవి వచ్చేసి ధూప్ స్టిక్స్ అనమాట. పత్తి, ఎక్స్ట్రా పత్తి కాటన్, ఇది చెక్క పొట్లాలు అండ్ ఇది ఎక్స్ట్రా గంట. ఇది వచ్చేసి గంధం చేసుకునేది, గంధం నూరుకొని మనం ఫేస్కి కూడా పెట్టుకోవచ్చు, దేవుడికి మనం పెడుతూ ఉంటాం కదా అది. అండ్ ఇక్కడ కొంచెం కుంకుమ, ఇవన్నీ. ఇది వచ్చేసి నల్ల కుంకుమ అనమాట. అండ్ నా దగ్గర చాలా ఎక్కువ అగరబత్తీలు ఉంటాయి. అగరబత్తీలు అంటే నాకు బాగా ఇష్టం అనమాట, ఎందుకంటే ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంటుంది కదా అని చెప్పి అగరబత్తులు ఎక్కువ కొంటుంటాను అనమాట. అండ్ ధూప్ కోన్స్ కూడా చాలా ఎక్కువ కొనుక్కుంటాను. అంటే ఇవి 120 రూపీస్ లేపాక్షిలో కొన్నాను, తిరుపతిలోని. చాలా బాగుంటాయి. ఫ్రేగ్రెన్స్ కోసం అని చెప్పి ఎక్కువ కొంటుంటా. సో ఎక్స్ట్రా ఏమున్నా సరే నేను ఇందులో స్టోర్ చేసుకుంటాను. ఇది వచ్చేసి చందనము, క్యాండిల్స్ అండ్ ఈ ప్లేట్ వచ్చేసి దేవుడి నైవేద్యాలు ఏమైనా పెట్టడానికి ప్లేట్స్ కూడా ఇందులోనే పెట్టేస్తుంటాను. గాజువి కానీ బౌల్స్ కానీ ఇందులోనే పెట్టేస్తుంటాను. సో ఇది ఎక్స్ట్రా ఏమైనా కావాలనుకున్నా దానికోసం ఒకటి అండ్ డైలీ యూజ్ కోసం ఒకటి. సో ఇది ఫ్రెండ్స్ పూజ రూమ్ టూర్. అండ్ ఇంకొకటి ఇది నేను చూపించలేదు కదా, ఇది నందీశ్వరుడిలాగా ఉంది కదా, ఇది వచ్చేసి కుంకుమ, లోపల కుంకుమ ఉంటుంది, కుంకుమ భరణి అనమాట. నేను ఇది బాగుంది కదా లోపల పెడితే ఏం బాగుంటుంది అని చెప్పి కుంకుమ భరణ. ఇది మనకి చెక్క బొమ్మలు ఉంటాయి చూసారా, అంటే
దాన్ని ఏమంటారు, చెక్క బొమ్మలు, నాకు గుర్తు రావట్లేదు, కొండపల్లి బొమ్మలు అంటారు చూసారా, ఆ బొమ్మ అనమాట, కొండపల్లి బొమ్మ. నేను అప్పుడు బొమ్మలు ఎక్కువ కొనేటప్పుడు ఇది కూడా తెచ్చుకున్నా. మిగతావన్నీ కొంచెం కొన్ని పోయాయి, కానీ ఇది మాత్రం ఉండింది అలాగా. అందువల్ల నేను పూజ చేసేటప్పుడు కుంకుమలా పెట్టుకోవచ్చు అండ్ షోగా కూడా బాగుంటుంది కదా అని చెప్పి ఇలా పెట్టేస్తున్నాను. ఇక్కడ నందీశ్వరుడి లాగా బాగుంది కదా. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మిగతా కిచెన్ డోర్ అన్ని కూడా నేను నెమ్మదిగా చేస్తాను. ఓకే, చాలా మంది అడుగుతాను, నాకేదో అనిపిస్తుంది ఎందుకని చాలా అడిగించుకుంటున్నానని. బట్ ఏం చేస్తాం, పూజ రూమ్ 2కి ఇప్పుడు టైం వచ్చిందంటే వాటికి ఒక టైం వస్తుంది కదా, అప్పుడు నేను తప్పకుండా షేర్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎలా ఉందనేది. ఓకేనా, థ్యాంక్ యూ, టాటా, టేక్ కేర్, bye bye.